హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీ అండి, మామిడికాయ పులిహోర. స్పెషల్ డేస్లో ఈ మామిడికాయ పులిహోరని నా స్టైల్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? రైస్ని కుక్ చేసుకోవడం కోసం మనం ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 2 గ్లాసుల రైస్ వేసుకోవాలండి. ఈ రైస్లో వాటర్ వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. రైస్ పొడి పొడిగా రావాలి అంటే మనము మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టే రైస్ని కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ అయ్యేలోగా మనం ఈ మామిడికాయల చెక్కు తీసుకుని తురుముకుందాం. నేను తీసుకున్న రైస్కి మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోతుందండి. 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఈ రైస్ని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయల చీలికలు, 3-4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలండి. ఇలా పొడి పొడిగా ఉండాలి అండి రైసు. మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి అండి. మనము కలిపి పెట్టుకున్న ఈ రైస్ని ఈ పోపులో వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ పులిహోరని. అంతేనండి, ఈ మామిడికాయ పులిహోర రెడీ. ఈ మామిడికాయ పులిహోరని మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. ఈ మామిడికాయ పులిహోర మీకు నచ్చిందా? నచ్చితే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారు కదా. సరే, మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.